హాయ్ అండి. అందరికీ నమస్తే. మీ పీవీఆర్ పలుకులకి స్వాగతం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో పూర్తి దాకా చూసి మీకు ఎలా అనిపించింది కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో నేను ఇప్పుడు చెప్పబోయేది. కాబట్టి కంపల్సరీగా మీరు కామెంట్ అన్నది, లైక్ అనేది ఈ రెండు డెఫినెట్గా మీరు ఇవ్వండి. ప్లీజ్ దయచేసి అడుగుతున్నాను, రిక్వెస్ట్గా మరీ అడుగుతున్నాను. ఓకే అండి. ఈరోజు సినిమా గురించి, సినిమాకి ఇచ్చే రివ్యూల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలా దారుణంగా రివ్యూలు వాళ్ళకి నచ్చినట్లు, సరే ఎవరెవరి ఇష్టం వాళ్ళది, మనం కాదనకూడదు. కానీ చాలా పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకు కానీ, లేదంటే కొంచెం ఒక 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు పైబడిన సినిమాలన్నిటికీ కొద్ది గొప్ప ఒక పాజిటివ్గా కొంచెం రెస్పాన్స్ అయ్యి రివ్యూస్ ఇస్తే బాగుంటుంది. మీరు ఇచ్చేదాన్ని బట్టి, మీరు ఏ రివ్యూ ఇస్తున్నారో దాన్ని బట్టి చాలామంది, కొంతమంది వెళ్ళేవాళ్ళు ఉన్నారు సినిమాలకి. ఎందుకంటే మీరు ఎంత దారుణంగా ఇస్తే, ఇంత దారుణంగా ఉందా సినిమా, బోర్ కొట్టేస్తుంది, రంబోలా ఉంటుందేమో, ఎందుకు వెళ్ళాలి, సరే రివ్యూలో ఇలా రాశారంటే మనం ఎందుకు వెళ్ళడం, అనవసరంగా ఒక 200 టికెట్, దానికి ఖర్చు ఒక 200, మొత్తం ఒక 500 దాకా, ఒక టికెట్ మీద 500 దాకా ఎందుకు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలా అనేసి చాలామంది ఆగిపోతున్నారు. ఓకే, మీకు అర్థమవుతుందో లేదో. కానీ ఒక సినిమాకి మీరు కొద్దో గొప్ప ఫుల్ ఎక్స్ట్రాడినరీ హిట్, బ్లాక్ బస్టర్ అని ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సినిమా బాగుంది, ఒక్కసారి చూడొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి, సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఎందుకు చెప్తున్నాం అర్థం చేసుకొని, ఓటీటీ వచ్చేదాకా కాకుండా ఇంత బడ్జెట్ సినిమా చేశారు కాబట్టి మనకు వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. సినిమా చూడండి ప్రతి ఒక్కరు. మీరు అనుకుంటున్నట్టు పెద్ద ఓహో కాకపోయినా ఒక మంచి సినిమా, చూడాల్సిన సినిమా వచ్చి చూడండి అని చెప్తే మీ సొమ్ము ఏమన్నా పోతుందా? చెప్పండి. ఎందుకంటే ఒక సినిమా వల్ల కొన్ని వేల కుటుంబాలు పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ. ఆ సినిమా మీరు ఇచ్చే రివ్యూ వల్ల దారుణంగా పోయింది, ఫస్ట్ హాఫ్ పోయింది, సెకండ్ హాఫ్ పర్లేదు. కొంతమంది ఏంటంటే మన దేనికో కన్నప్పక దేని చూసిన కొంతమంది రివ్యూస్ చెప్పేటప్పుడు, అయ్యా బాబు ఫస్ట్ హాఫ్కి రామాకండి, సెకండ్ హాఫ్ నుంచి రండి అంట. సెకండ్ హాఫ్ నుంచి రావండి రండి అని చెప్పడానికి నువ్వెవరు, మీరెవరు? అసలు చెప్పమాకండి రివ్యూలు. మిమ్మల్ని ఎవరు అడిగారు? పబ్లిక్ ఏమన్నా మీరు చెప్పండి అనేసి అని అడుగుతున్నారు. మీకు నచ్చితే అది ఫస్ట్ హాఫ్ నాకు అంతగా నచ్చలేదు, సెకండ్ హాఫ్ బాగుంది అని చెప్పండి. అంతేగాని ఫస్ట్ హాఫ్కి రామాకండి, సెకండ్ హాఫ్కి రండి, సెకండ్ హాఫ్ నుంచి. దీనివల్ల ఏమైపోతుంది, వచ్చేవాళ్ళు కూడా రాకుండా పోతున్నారు. అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు, ఆలోచించాలిగా. కాబట్టి రివ్యూవర్లారా కొంచెం చూసి, మీకు ఫ్రీగానే టికెట్లు ఇస్తారంటారు అనుకుంటా, నాకు తెలుసు. మీరేం డబ్బులు పెట్టి కొనరు రివ్యూలు ఇచ్చేవాళ్ళు. ఒక్కరైనా రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఫ్రీగా కాకుండా డబ్బులు పెట్టి కొనేవాళ్ళు ఉన్నారేమో, మెసేజ్ చేయండి చూద్దాం. మీరు ఇవ్వండి, మెసేజ్ ఇవ్వండి చూద్దాం.
టికెట్ కూడా ఫ్రీగానే కొనుక్కొని చూస్తారు మీరు. మీ ఛానల్స్కి కానీ, మీ యూట్యూబ్ ఛానల్స్, ఇంకొక ఛానల్ అన్ని ఛానళ్ళకి కనీసం ఆ ఇంకిత జ్ఞానం, భావం అనేది కూడా ఉండాలిగా. ఓకే ఇవ్వండి. సినిమాకి ఏదైనా సజెషన్ ఇవ్వండి. ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్కి కానీ, పలానా ఇలాగుంది దాన్ని కొంచెం సరి చేసుకోండి. ఎందుకంటే ఒక సినిమా వల్ల ఇండస్ట్రీలో చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు ఇలాగ సినిమాలు చేస్తే అలాగా కొంచెం సరి చేసుకొని మంచి సినిమాలు తీయండి. లేదంటే బడ్జెట్ తగ్గించండి. బడ్జెట్ తగ్గితే ఆ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ సినిమా చేయడానికి ఉంటుంది. ఓవర్ బడ్జెట్ పెట్టడం వల్ల సినిమా పోతే మళ్ళీ మీరు సినిమా తీయలేరు. కాబట్టి కొంచెం చూసి ఒక మంచి సినిమా వచ్చేలాగా చేయండి అని చెప్పాలి. అప్పుడు కూడా వాళ్ళగా కొంచెం వస్తుంది. అక్కడ ఏదో అంటారు కదా మధ్యలో, అది నేను చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాకి పెట్టాల్సిన డబ్బులు ఎంత పెట్టాలో అనేది తెలియట్లే. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ బిల్డప్, ఇదొకటి. పాన్ ఇండియా అనేది ఒక మోజులో పడిపోయి ఎంత బడ్జెట్ అయినా పెట్టేస్తున్నారు. కానీ అందులో పనిచేసే వాళ్ళకి మటుకు డబ్బులు ఇవ్వాలంటే కష్టపడతారు, బాధపడతారు. వాళ్ళకు 100, 200, 500 ఇవ్వాలంటే ఏదో మా ఆస్తులు అమ్మేసి ఇస్తున్నాము అన్నట్టు వాళ్ళు బాధపడతారు. కాదనట్లా. దానికి ఎవరు? మీలాంటి వాళ్ళకి లేదంటే వేరే ఖర్చులకు అయితే ఇస్తారు. వాళ్ళది తప్పు ఉంది, 100% నేను ఒప్పుకుంటా, కాదన్ను. కానీ సినిమా రిలీజ్ అయ్యే నాటికి, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మీరు కొద్దో గొప్ప ఆ సినిమాకి బ్రహ్మాండం అని చెప్పకపోయినా పర్లేదు, ఒక మంచి సినిమా ఆదరించండి, ప్రోత్సహించండి, చూడండి అని చెప్తే మన సొమ్ములు ఏమన్నా పోతున్నాయో చెప్పండి? పోగా. పోనీ మీ రివ్యూవర్లే ఉన్నారు, ఛానల్స్ వారు ఉన్నారు, ఏ ఛానల్ అని, యూట్యూబ్ ఛానల్ కానీ మామూలు ఛానల్స్ వారు, మీ వల్ల ఎంతమంది కుటుంబాలు రివ్యూ ఇచ్చేటప్పుడు ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి? ఒకసారి ఆలోచించుకోండి. మీరు తప్ప, ఎవరైతే ఇస్తున్నారో ఆ కుటుంబం తప్ప, మీ వల్ల ఎవరన్నా బాగుపడే, మీ వల్ల ఆదాయం పొందే కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించుకోండి చూద్దాం. మీ గుండెల మీద మీకు దమ్ముంటే, ధైర్యం ఉండే ఆలోచించుకొని మెసేజ్ చేయండి ఈ వీడియో చూసేవాళ్ళు. అది లేదు. కానీ ఒక సినిమా వల్ల కొన్ని వందల వేల మంది ఇక్కడ బతుకుతున్నారు. కొన్ని వందల మంది బతుకుతున్నారంటే అది వేలల్లోకి వెళ్ళిపోద్ది. ఒక కుటుంబంలో కంపల్సరీగా ఒక అతను పనిచేస్తున్నాడంటే ఆ అతనితో పాటు ఇంకొక 3, 4 కంపల్సరీగా బతుకుతూ ఉంటారు. అలా అనగానే ఫ్యామిలీ అంతమందిని పోషించాలి. అతను 3, 4, 5 వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ కలిపి పోషించాలి. కాబట్టి ఆ సినిమా మీద ఎంత ఆధారపడి ఉంటారు వాళ్ళు. మీరు దాన్ని దారుణంగా తీసేసి మాట్లాడేసి మైకుల ముందు ఫేమస్ అవ్వాలని, లేదంటే మీ యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్స్ రావాలని, మీకు డబ్బులు రావాలని మీరు ఏదైనా మాట్లాడేస్తారు. అంటే మిగతా వాళ్ళకి డబ్బులు అవసరం లేదా? ఓన్లీ మీకు వస్తే సరిపోద్దా? అందుకనే మీరు యూట్యూబ్ ఛానల్స్, మిగతా ఛానళ్ళు రివ్యూవర్లు ఇచ్చేది. మనం ఏదన్నా ఒక మన పని చేస్తున్నామంటే దానికి కంపల్సరీగా ఉపయోగపడే పని చేయాలి. 10 మందికి ఉపయోగపడాలి. అప్పుడే మీరు చేసేదానికి అర్థం, పరమార్థం అనేది ఉంటుంది. అంతేగాని మన ఛానల్ ఎదగాలి, మనం ఎదగాలి, ఎదగండి, తప్పులేదు, పెంచుకోండి. కానీ మిగతా వాళ్ళని తొక్కకూడదు. ఒక సినిమాని తొక్కేయకూడదు, ఒక ఇండస్ట్రీని తొక్కేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి.
ఒక సినిమాని తొక్కేస్తున్నామంటే కొన్ని వందల మందిని తొక్కేస్తున్నామని లెక్క. ఒక్కడి వల్ల కొన్ని వందల మంది ఉపాధి కోల్పోతారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. మీరు రాసే రాతలు కానీ, చెప్పే మాటలు కానీ చూసి ఆచితూచి మాట్లాడడం, రాయటం నేర్చుకోండి ఫస్ట్. మీకు మన అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, కాదనట్లేదు. అలాగని ఏది పడితే అది రాయకూడదు, ఏది పడితే అది చెప్పకూడదు. 10 మందికి ఉపయోగపడేలాగా చెప్పాలి, 10 మందికి ఉపయోగం ఉండేలాగా అది వాడు గ్రహించేలాగా రాయాలి. మీరు రాసే రాతను బట్టి 10 మంది ఆలోచించాలి. ఓకే, ఇది ఇలా మనం ఈ రాతను 10 మంది నేర్చుకోవాలి. దాన్ని చూసి, దాన్ని చదివి, మనం చెప్పేదాన్ని బట్టి విని దాన్ని 10 మంది ఇంకా ఎంకరేజ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్. గవర్నమెంట్లు కూడా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు సపోర్ట్ చేస్తాయి, ఎందుకు వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఎందుకు ప్రోత్సహించాలి, వాళ్ళకు కొన్ని అనుకూలమైన లబ్ధి కూరే పనులన్నీ చేయాలని ఎందుకు అనుకుంటారంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆదాయం జిఎస్టీ నుంచి కావచ్చు, పర్సంటేజ్ పరంగా కావచ్చు, చాలా కొన్ని వందల కోట్లలో డబ్బులు వస్తాయి ఇన్కమ్ సంవత్సరానికి. మీ వల్ల ఏమొస్తుందో చెప్పండి చూద్దాం. గవర్నమెంట్కి మీ వల్ల ఏమన్నా ₹1 ఆదాయం ఉందని చెప్పండి, నేను తెలుసుకుంటాను. నాకైతే ఇప్పటి వరకు తెలియదు మీ వల్ల ఓహో పెద్ద ఆదాయం వస్తుందనేసి. మా ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువ మీ వల్ల వస్తుందని నాకు తెలియదు. ఒకవేళ తెలిసి చెప్పండి, ఎక్కువ వస్తుందని నేను చెప్తే దాన్ని బట్టి తెలుసుకుంటా ఎలాగ వస్తుంది ఏంటనేది. కనీసం ఒక సినిమా వల్ల వచ్చే ఆదాయం అన్నా మీ వల్ల వస్తుందేమో, మీ ఛానల్స్ వల్ల, మీ యూట్యూబ్ ఛానల్ వల్ల, రాతల వల్ల వస్తుందేమో చెప్పండి. నేను నేర్చుకుంటా, తెలుసుకుంటా. అంతేగాని మనం ఉపయోగపడేలాగా ఉండాలి. మైక్ ముందుకు వెళ్ళిపోవడం, 2.5 గంట సినిమా చూడటం, అది కూడా ఫ్రీగానే. నాకు తెలిసినంతవరకు 90% ఫ్రీయే. ఒక 10% ఏమన్నా కొంటారేమో, లేదంటే ఫ్రీనే మొత్తం, నాకు తెలుస్తుంది. ఓకే, కావాలంటే మెసేజ్ పెట్టండి. ఫ్రీగా సినిమా చూసేసి బయటకు వచ్చేసి ఈ సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్, ఫస్ట్ హాఫ్ అలాగుంది, ఎలాగుంది, సెకండ్ హాఫ్ ఎలాగుంది, ఎలాగుంది, క్లైమాక్స్, ఇవన్నీ చెప్పేస్తారు. ఓకే, చెప్పండి, పర్లేదు. బట్ కొంచెం జనాలకి కొంచెం థియేటర్కి వచ్చేలాగా, మరీ దారుణంగా కాకుండా. మరీ దారుణంగా మిమ్మల్ని బ్లాక్ బస్టర్ ఫ్లాప్ అయ్యే సినిమాని కూడా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పమని ఎవరు చెప్పరు. అలాంటి మూర్ఖులు కూడా ఎవరు ఉంటారు. కాబట్టి చూసి అట్లా ఫ్లాప్ అయిపోయింది అనుకో, కొంచెం ఏదో లేదా అనుకున్నంత లేదా డిసప్పాయింట్ చేసింది సినిమా, కొంచెం పర్లేదు సినిమా చూడొచ్చు ఒకసారి అనేసి వెళ్ళిపోండి. ఏమవుతుంది, ఒకసారి చూడొచ్చు, ఏం కాదు. మనం పెట్టిన డబ్బులకి కొంచెం వర్తఫుల్ అనేసి వెళ్ళిపోండి. అంతేగాని మరీ దారుణంగా రివ్యూలు ఇవ్వమాకండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇంకా 10 కాలాల పాటు ఉండాలి. ఆ సినిమాని నమ్ముకొనే మీరు ఉన్నారు, మీరు కూడా ఆ సినిమాని నమ్ముకునే ఉన్నారు. లేదంటే మీరు కూడా లేరు. యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇంకో ఛానల్, ఇవి ఎవరైనా సరే ఇచ్చేవాళ్ళు, రాసేవాళ్ళు, ఆ ఛానల్ అది సినిమాలు లేకపోతే మీరు ఉన్నారా చెప్పండి ఒకసారి. ఆ సినిమా వల్ల మీరు కూడా బతుకుతున్నారు. కాబట్టి అందరికి ఉపయోగపడేలాగా కొంచెం రాయటం, చెప్పడం నేర్చుకోండి. ఇది నా రిక్వెస్ట్. కాబట్టి ఏదన్నా ఓవర్ రియాక్షన్ ఏంటి నా మటుకు ఓకే, దాన్ని సరి చేసుకుందాం. ఓకే అండి. అంతేగాని నేను సినిమా గురించి ఫీలింగ్ చెప్పానే తప్ప మిమ్మల్ని ఏదో అనాలని